కాళేశ్వరం ప్రాజెక్టు మీద నడుస్తున్న జస్టిస్ ఘోష్ కమిషన్ విచారణ ఆఖరికొచ్చిందోలా. మొన్నట్లనే మాజీ ఆర్థిక మంత్రి ఈటెల రాజేంద్రన్న విచారణకు హాజరు పడ్డాడు కదా. ఇగియాల అప్పటి నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు కూడా విచారణకు హాజరు పడ్డాడు. ఇక ఒక్క కేసీఆర్ సార్ మాత్రమే విచారణకు మిగిలిపోయిండు. మరి అలా జరిగిన విచారణల వాళ్ళు హరీష్ అన్నను ఏం అడిగినరు, హరీష్ అన్న వాళ్లకు ఏం సమాధానాలు చెప్పిండ్రు, ఏం కథ అనేది పురాగా అర్చుకుందాం పాండ్రి. కాళేశ్వరం కార్పొరేషన్ కు కేబినెట్ అనుమతి ఉందా అని అడిగారు. కేబినెట్ అనుమతి ఉంది అని స్పష్టంగా వివరాలన్నీ కూడా అందించడం జరిగింది. అదేవిధంగా బ్యారేజీ లొకేషన్ మార్పుల గురించి కూడా అడిగారు. అన్నారం సుందిళ్ల గురించి అది ప్యూర్లీ టెక్నికల్ డెసిషన్. ఇంజనీర్లు డీటెయిల్ సర్వే ఆధారంగా దేశంలో అనేక ప్రాజెక్టులకు కూడా ఈ రకంగా మారుతుంటాయి. మన నాగార్జున సాగర్ కూడా మారింది, ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్ట్ కూడా మారింది. సో అది ఏదన్నా డెసిషన్ బ్యారేజ్ కొంత ముందుకు వెనకకు జరిగేది అది ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ తీసుకోవాల్సినటువంటి నిర్ణయాలు అనేటువంటి విషయాన్ని కూడా కమిషన్ గారు అడిగినప్పుడు మేము చెప్పడం జరిగింది. మొత్తంగా ఈ ప్రాజెక్ట్ లో రిజర్వాయర్ల కెపాసిటీ ఎంత, నీటి నిల్వ సామర్థ్యం ఎంత ఉంది అని అడిగితే 141 టీఎంసీల సామర్థ్యం ఉందని చెప్పి కూడా మేము వారికి చెప్పడం జరిగింది. విన్నారు కదా హరీష్ అన్న చెప్పిన ముచ్చట. వాళ్ళు అడిగిన ప్రశ్నలన్నిటికీ ఆధారాలతో ఉన్నట్టుగా వివరంగా సమాధానాలు చెప్పిండట. పోయిన కాంగ్రెస్ ప్రభుత్వం నీళ్లు లేని జాగాలో ప్రాజెక్టు కట్టాలని చూసింది, కానీ మేము మాత్రం నీళ్లున్న కాడ ప్రాజెక్టు కట్టినామని చెప్పుకొచ్చిండు. ఇక కొంతమంది కాళేశ్వరం ప్రాజెక్టును కూలేశ్వరం అంటున్నారు, కానీ ఎప్పటికైనా కాళేశ్వరం ప్రాజెక్టే తెలంగాణకు జీవధారాన్ని కుండబద్దలు కొట్టినట్టు చెప్పిండు. ఇక ఈ ప్రభుత్వం శంకుస్థాపన చేసిన గంధమలకు నీళ్లు మల్లన్న సాగర్ నుంచే వస్తాయి. అది కాళేశ్వరం ప్రాజెక్టులో అంతర్భాగమే. మూసీ నదులకు తీసుకొస్తామన్న నీళ్లు కూడా కాళేశ్వరం ప్రాజెక్టు నీళ్లే అని చెప్పుకొచ్చిండు. మొత్తానికైతే కాళేశ్వరం ప్రాజెక్టు కట్టడానికి మేము ఏం తప్పులు చేయలేదన్నట్టు చెప్పిండు హరీష్ అన్న. ఇక విచారణ అయిపోయాక ఈ ముచ్చట్లని చెప్పిన హరీష్ అన్న అక్కడికి సీదా ఎర్రవల్లి ఫామ్ హౌస్ పోయి కేసీఆర్ సార్ని కలిసి విచారణ ముచ్చట్లని చెప్పిండు. బుధవారం నాడు కేసీఆర్ సార్ విచారణకు హాజరు పడేది ఉన్నది కాబట్టి కమిషన్ ముందట ఏం మాట్లాడాలి, ఏం కథ అనే దాని మీద చర్చలు చేసిరట. చూడాలి మరి బుధవారం నాటి విచారణలో కేసీఆర్ ఏం వివరాలు చెప్తాడో, కమిషన్ కాళేశ్వరం ప్రాజెక్టు మీద ఏం తెలుస్తుందో, ఏమని నివేదికిస్తుందో. పువ్వుపాటి బడిలా మోడీ సారు దగ్గర ఆలు దిద్దిన సైకిల్ పార్టీ కాలేజీలా చంద్రాలు సారు ఆధ్వర్యంలో కాలేజీ చేసిన. ఇప్పుడు రాహుల్ గాంధీ సారు కాడ కొలువు చేస్తున్నా అని నిన్న సీఎం రేవంత్ సారు ఏమంట చెప్పిండో గాని గా ముచ్చట్ల మీద కొద్ది జోకులు వెళ్తలే వల్ల సారు చెప్పిన 3 ముచ్చట్లే గాక కొత్త కొత్త ముచ్చట్లు ముంగడికేసుకున్నారు పబ్లిక్. అన్నిట్లా ఏలు పెట్టే కేఏ పాల్ కాక కూడా సురుకు పెట్టినట్టే మాట్లాడిండు. పాండ్రి సుధాం. నేమన్నా నీతి ఆయోగ్ లో పాల్గొన్నప్పుడు ప్రధానమంత్రి గారితో మధ్యాహ్నం భోజన వేదిక మీద కూర్చున్నప్పుడు వారు చంద్రబాబు నాయుడు గారిని చూపించి ఆప్కే సాథీ ఇద్దరే అని అంటే నేను చెప్పా, నేను స్కూల్ మీ దగ్గర చదువుకున్నా, కాలేజ్ ఆయన దగ్గర చదువుకున్నా, ఇప్పుడు ఉద్యోగం రాహుల్ గాంధీ గారి దగ్గర చేస్తున్నా. ఇన్నారు కదా, ఐతారం దత్తాత్రేయ సారు ఆత్మకథ పుస్తకం ఆవిష్కరణ కార్యానికి పోయి గిట్ల ఇంకా రాయని ఒక ఆత్మకథలో ఓ 4 లైన్లు బయటపెట్టిండు సీఎం రేవంతం. సారు ఇంకేదన్నా జోలు తీసినా ఓడ్చిపోవు, 3 పార్టీలు మారినా అని చెప్పకనే చెప్పేటాళ్లకు సారు గురించి చాలా మందికి తెలియని కొత్త ముచ్చట్లు బయటెత్తున్నారు పబ్లిక్. రేవంతం ఐతారని చెప్పినట్టు పువ్వు పార్టీలో సైకిల్ పార్టీలనే సాగలేదు సారు చదువు. నడిమిట్ల కొత్త బడికి కూడా పోయిండు. గదేనుల్లా కారు పార్టీల షరీకైండు. బడి చదువుకు కాలేజీ చదువుకు నడుమ రేవంతం సారు 9, 10 తరగతులు చదివింది కారు పార్టీలనే. కానీ కారు పార్టీలో ఎమ్మెల్యే టికెట్ రాకపోయేటాళ్లకు కారు దిగి సైకిల్ ఎక్కిండన్నట్టు. కారు దిగినాక నడిమిట్ల ఒంటిగా అంటే గదే ఇండిపెండెంట్గా జెడ్పీటీసీ కూడా అయిందట. పువ్వు అన్నాడు, సైకిల్ అన్నాడు, చెయ్యి అన్నాడు. మరి కారు జోలు ఎందుకు తీయలేదంట్రా? ఇప్పుడు నడిచే రాజకీయమే కేసీఆర్ సారుకు రేవంతం సారుకు నడవం కదా. గందుకే కారు పార్టీలో కేసీఆర్ దగ్గర చదివిన ముచ్చట చెప్పేటందుకు నోరు రానట్టున్నది రేవంతంకు. ఇది ఇట్లుంటే గిది చూడుండ్రే. నిన్న రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అందరినీ షాక్ చేశాడు కదా, నన్ను షాక్ చేయలేదు. ఎందుకంటే నాకు ముందే తెలుసు ఆయన బీజేపీ, మోదీ, ఆర్ఎస్ఎస్ ఏం చెప్తే అదే చేస్తాడని. ఆయనే నిన్ను క్లియర్ గా చెప్పాడు. కిషన్ రెడ్డి ఉంటుండగా, గవర్నర్ దత్తాత్రేయ గారు ఉంటుండగా మీటింగ్ లో, అయ్యా మేమంతా ఒకటే, నేను బీజేపీలోనే చదువుకున్నాను, తెలుగుదేశం పార్టీలో కాలేజ్ చేశాను, అరే గతి లేక నాకు ఉద్యోగం ఇచ్చాడు కనుక రాహుల్ గాంధీ ఉద్యోగం చేస్తున్నాను, ఎప్పుడైనా బయటకు వచ్చాడు ఖాయం. అగ్గది రేవంతం సారు ఐతారం ఆవలిస్తే కేఏ పాల్ సారు సోమవారం పేగులు లెక్క పెట్టినంత పనిచేసిండు. మరి ఏమనుకుంటాన్రు, మామూలోడు కాదు పాలన్న. గతిలేని పరిస్థితుల్నే రేవంతం సారు రాహుల్ గాంధీ సార్ ఇచ్చిన సీఎం కొలువు ఎత్తున్నాడట. ఎన్నటికైనా రేవంతం పువ్వుగూటి పక్షే.
చూసి ఎప్పుడో షెయి పార్టీకి షెయి ఇచ్చి పువ్వును చెవులో పెట్టుకుంటాడు అన్నట్టు కుండ బద్దలు కొట్టిండు సారు. ఎందుకనంటే దానికి కూడా ఒక రీజన్ చెప్పిండు పాలన్న. ఎందుకని తెలుసా? ఆయన మాట ఢిల్లీలో ఎవరు వినడం లేదు. రాహుల్ గాంధీ సోనియా గాంధీతో అపాయింట్మెంట్ దొరకడం లేదు. కోర్టు కేసులు ఎక్కువైపోయి ఆయన మా మంత్రులకి వీళ్ళందరికీ మంత్రులు పదవులు ఇవ్వమంటే కాంగ్రెస్ లో మంత్రులు పదవులు ఇవ్వలేదు. అందుకని ఈయన సిద్ధపడిపోతున్నాడు. ఎందుకు? ఎప్పుడైనా నన్ను మోదీయే కాపాడగలరు ఈడీ నుంచి. అగనట ఢిల్లీకి పోతే షెయి పార్టీల కానేటోళ్లే లేరట, పెద్దలు అపాయింట్మెంట్ ఇత్తనే లేరట, ఇంకో పక్క కేసుల భయం ఉండనే ఉన్నది. అందుకే ఎన్నటికైనా పెద్దన్న మోడీతోటి దోస్తాన్ చేసుడే మంచిదన్నట్టు చూస్తున్నాడు రేవంతం అని అన్నాడు పాలన్న. నిజమే మరి, పాల్ సార్ చెప్పినట్టు పోయినసారి ఢిల్లీ పోతే సీఎం రేవంతంకు రాహుల్ గాంధీ సార్ మోకమే చూపియలేదట. అయినా గాని ఆయనను పోయి రావాలే హస్తినకు అన్నట్టు మళ్ళా ఢిల్లీకి పోయిండు. మరి ఈ మలక ఏమైతుందో. జగ్గారెడ్డి ఈ పేరిన్నా సారు మాటలిన్నా గుబురు గడ్డంతోటి ఉండే సారు రూపం చూసినా జర ఎవ్వరికైనా భయం అనిపిస్తుంది. మీకేమో కానీ నాకైతే కొంచెం భయమే. కానీ బయటికి కనబడే జగ్గన్న వేరు, లోపల కనబడే జగ్గన్న వేరు. ఏదో రాజకీయంలో ఉండబట్టి మైకుల ముంగట గుడ్లు తెరుస్తాడు గాని ఇగో అసలు సిసలు జగ్గారెడ్డి సార్ను చూపెడతా చూడండి. చూస్తున్నారుల్లా జగ్గన్న ఏ రేంజ్ లో వాయిస్తున్నాడో తబలా. సారిద్వారకు భజన పాటలు వాడంగా చూసుంటారు గాని గింత భక్తితోటి తబల గొట్టంగా ఎప్పుడు చూసుండరు. నిలకొద్దమ్మున భజన చేయకుంటే సారుపాన మూకోదు. అందుకే అంటారు గదా, ఆడేకాలు పాడేనో రూకుండే అని. అందున రామభక్తుడు మన జగ్గారెడ్డి సారు. రాముడన్నా రామభజన చేసుడన్నా సారుకు మస్తు పాయరం. మైకుల ముంగట రాజకీయం ఏ రేంజులు ఇరగదిత్తడో జగ్గన్న గుడిలో అడుగు పెడితే అంతకంటే గొప్పగా గిట్ల భజన కూడా ఎత్తాడు. సంగారెడ్డి రామమందిరం కాడి ముచ్చటగిది. సారు తబల వాయించుడు చూసి భజనకొచ్చినోళ్ళంతా ఆశ్చర్యపోయినరంటే నమ్ముండ్రి. గంతేగాదు, దానగుణంలా కర్ణుడంతోడో గాదో తెలియదు గాని కష్టంలున్నం సాయమని అచ్చినోళ్ళను మాత్రం చిన్న ఉచ్చడు. ఇగో గీ పోట్పలున్నామె పేరు రానమ్మనట. క్యాన్సర్ పేషెంటు, పాపం నిరుపేదనట. సారు స్వయంగా పరామర్శ చేసి ట్రీట్మెంట్ కోసమని సాయంగా 4 లక్షలిచ్చిండట. అయినా ఇదేం కొత్తనా జగ్గన్నకు? మొన్న క్యాన్సర్ పేషెంట్కు 10 లక్షల సాయం చేసిండు. గిట్ల తన నియోజకవర్గంలా పెద్ద రోగాలతోటి తిప్పలవాడే పేదలెవ్వలున్నా సాయం చెయ్యాలని ఇదివరకే నిర్ణయం చేసిండట జగ్గారెడ్డి సారు. మంచి ముచ్చటే. సాయమని గిట్లా ఎంతమంది వచ్చినా అందరికీ సాయం అందుతుందని మాట గుడిచ్చిండు. సాయం చేస్తే బయటికి చెప్పుకోవాలనా అని అంటారు కదా కొందరు. అవు కాని ఇంకెవలన్నా సాయం చేసేందుకు ముంగటికి అత్తరనే గిట్ల చేసిండట. ఏమైనా జగ్గన్ననే. చేయి పార్టీలా కడమ లీడర్ల అందరిదో రూట్ అయితే జగ్గారెడ్డి సారు దో రూటు. సారు రూటే సపరేట్ అని అనుకుంటాన్రు గీ ముచ్చటిన్న జనాలు. పబ్లిక్ ఎప్పటి లెక్కనే ఇప్పుడు మా రాముల తాత వచ్చే ఇయాల కదా, మరి పెద్ద మనిషి ఇయాల మిగురం ముంగటేసుకున్నాడు. వార్చుకుందాం పాండ్రి. తాత ఏం చేస్తున్నావే? అరే గింత అన్యాయం ఉంటాదిరా. అసలు మన ఎమ్మెల్యే అంటే మన ముఖ్యమంత్రి సార్ ఏమనుకుంటాడు కావచ్చు. గిదేనా పద్ధతి? గిత్తనే ఉంటుందా? మన ఎమ్మెల్యే సార్కు మంత్రి పదవి ఇవ్వకుండా వాళ్ళకెవలకో వీళ్ళకెవలకో మంత్రి పదవులు ఇస్తారా మన ముఖ్యమంత్రి రేవంత్ సారు? అసలుకే కాదు. లేకపోతే లోకమంతా ఓలొల్లైతే ఈయనదోలోలి. ఓ అయ్యా, ఇంతకు మీ ఎమ్మెల్యే ఎవరు? మంత్రి పదవి ఇవ్వకుంటే నువ్వేం చేస్తావు అది చెప్పు. మా ఎమ్మెల్యే అంటే మంత్రి పదవులు రాని ఎమ్మెల్యేలందరూ మా ఎమ్మెల్యేలు అన్నట్టేనే ఎలక ముద్దానా? ఇదేనా పద్ధతి? మా ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు ఎందుకు ఇయ్యారే? అదే నేను అడుగుతాను. అయ్యా రాములు గారు, మంత్రి పదవులు అనేటి గెలిచిన ఎమ్మెల్యేలకు ఎమ్మెల్సీలందరికీ ఇచ్చేటి కాదయ్యా, ఎవలో నమ్మకమైన కొందరు లీడర్లకు ఇచ్చేటి. అంటే మంత్రి పదవులు రాని లీడర్లంతా ముఖ్యమంత్రి సార్కు నమ్మకం లేని లీడర్లు అన్నట్టేనా? అంటే ఈ లెక్కన మన ఎమ్మెల్యే సార్కు మంత్రి పదవి రాలేదు అని అంటే మన ముఖ్యమంత్రి రేవంత్ సార్కు కూడా మన లీడర్ అంటే నమ్మకం లేదన్నట్టే. మరి అసలుటప్పుడు నమ్మకం లేని పార్టీల నమ్మకం లేని ముఖ్యమంత్రి తోటి మన ఎమ్మెల్యే సారు ఎందుకు రా ఉండు? అడిగత్తా, నేను పోయి అడిగత్తా అట్లయితే. అయ్యా తాతగారు, నువ్వంటే ఆగో పంటే లేవో గాని నేను అన్న ముచ్చట వేరు, నువ్వు అర్థం చేసుకున్న విధానం వేరు. నేను అట్లా అనలేదే. నువ్వు ఎట్లా అన్నా బయట జనాలు మాట్లాడుకునే మాటలను బట్టి చూస్తుంటే గట్టనే అర్థమవుతుంది నాకు. గాని పార్టీ కోసం పనిచేసిన లీడర్లకే మంత్రి పదవులు ఇచ్చిర్రు అని అనుకుంటే ఒకానొకప్పుడు చెయ్యి పార్టీ టికెట్ ఇవ్వకున్నా కూడా ఇండిపెండెంట్గా పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచి మళ్ళీ ఏ పార్టీలోకి పోకుండా చెయ్యి పార్టీని పట్టుకొని ఉంచి ఇప్పుడు మళ్ళీ ఎమ్మెల్యేగా పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచి చెయ్యి పార్టీలనే కొనసాగుతున్న మా ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి సార్ కంటే ఎవరే ఎక్కువ పనిచేసింది చెయ్యి పార్టీలా?
అసలు మా దొంతి మారెడ్డి సార్కు మంత్రి పదవి ఇయ్యారు అనే ఇదేనా పద్ధతి? ఆయన కంటే ఎక్కువగా నమ్మకంగా ఉన్న వ్యక్తులు ఇవ్వలే చెయ్యి పాచిరా చెప్పు. నువ్వు అన్నది నిజమే కావచ్చు గాని అట్లని పార్టీ అధిష్టానం ఆలోచించొద్దానే. చెయ్యి పార్టీ అధిష్టానం కష్టపడ్డ లీడర్లను గుర్తించలేదు కాబట్టి, మా ఎమ్మెల్యే దొంతిమారెడ్డి సారుకు మంత్రి పదవి ఇయ్యలేదు కాబట్టి మా కార్యకర్తలం అందరం పార్టీ మారాలని అనుకుంటాను, మారుతాం గంతే. ఏమంటావురా? అంతేనా? లేకపోతే నీకు పిచ్చి పీకులకు పోయినట్టున్నది ముసలోడా. మంత్రి పదవి ఇయ్యలేదని అయితే గీతే మీ ఎమ్మెల్యే సార్ అలగాలే గాని కార్యకర్తలు మీరు పార్టీ మారితే నష్టపోయేది ఎవరు చెప్పు? మీ లీడర్ కాదా? అబ్బో అది కూడా కరెస్టే కాదు. అరే అది కాదు పిల్ల, ఇప్పుడు మంత్రి పదవి ఇయ్యకపోయేటాలకు వచ్చే సర్పంచ్ ఎలక్షన్ల కోసానికి జనాలలోకి పోయి ప్రచారం చేయాలంటే కూడా నాకు ముఖం లేకుండా అయిపోయింది అని మస్తు బాధపడతాడు మా ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి అన్న. ఇప్పుడు ఆయనకేం సమాధానం చెప్తాడు చెప్పు రేవంత్ సారు? అరే ఎమ్మెల్యే పదవి ఏంటి కూడా మంత్రి పదవి లేకపోయేటాలకు జనాలలో పోలేకపోతాడట పాపం మన రంగన్న. ఎట్లా తిరుగుతాడా మరి మంత్రి పదవి లేకుండా? మరి ఉండనుండి ఆ ఒక్క పదవి కూడా ఇస్తే అయిపో మస్తు తిరుగు. నీ యవ్వ మందిలో తిరిగేటానికే మంత్రి పదవి ఉండాలంటే ఎన్ని మంత్రి పదవులు ఉన్నాయి? ఎంతమంది కానిస్తారే చెప్పు? కానీ ఇక మన మంత్రి వివేక్ సారు ఒక్క నింటనే 3 పదవులు దక్కినాయి రాయించను. అట్లనే మన కోమటిరెడ్డి సార్ వాళ్ళ ఇంట్లో కూడా 3 పదవులు దక్కినాయి. ఇది ప్రజాపాలన అంటే. కానీ చేయిపాటి సర్కార్లా కుటుంబ పాలన అనేది లేకుండా ఒక పద్ధతి ఎంబడి పాలించుకుంటూ పోతారు కారా మరి. లేకపోతే అయినా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సార్ కూడా మంత్రి పదవి రానందుకు మూతిట్లా ముక్కిట్లా పెడుతున్నాడంటనే. కాదా మరి? మా రాజగోపాల్ రెడ్డి సార్కు మంత్రి పదవి ఎందుకు ఇయ్యారు చెప్పు? మా సార్ ఒక్కడే నల్గొండ మొత్తం తిరిగి చెయ్యి పార్టీకి ముఖ తెలివి వచ్చేటట్టు చేసిండు. అసలు మా రాజగోపాల్ రెడ్డి సార్కు మంత్రి పదవి ఎందుకు ఇయ్యారు? ఇప్పుడు ఆయనకు ముఖం లేకుండా చేసిర్రు మంత్రి పదవి ఇవ్వకుండా. ఇదేనా పద్ధతి? అరే నీ యవ్వ వాళ్ళన్న వెంకటరెడ్డి సార్కు మంత్రి పదవి ఇయ్యనే ఇచ్చే మళ్ళా రాజగోపాల్ రెడ్డి సార్కు మంత్రి పదవి ఎట్లిస్తారే? కుటుంబ పాలన అని చెప్పి పతిపచ్చ పొల్లు మొత్తుకోరా? నువ్వు అన్నట్టు ఇప్పుడు చెయ్యి పార్టీలో ఎసంటి కుటుంబ పాలన నడతలేదు, ఏ కులం పాలన కూడా నడతలేదు. కేవలం ప్రజాపాలన మాత్రమే నడుతుంది. ఎందుకంటే రేవంత్ సార్ కదా ఏలుతున్నది, అందుకే పాలన అంతా న్యాయంగా ఉంటది. అగో గంత కారడ్డంగా చెప్పబడుతుంది ముసలోడా. నువ్వు చెప్పేది నిజమన్నట్టా అబద్ధమన్నట్టా? నిజమో అబద్ధమో జనాలకు మాగా అర్థం అవుతుంది కానీ నువ్వు చెప్పరాదు. రేవంత్ సారు ఏలుబడిలా కాంగ్రెస్ పార్టీ పాలనలా ఏం నడుతుంది, ఏ పాలన నడుతుందో. అమ్మో గంత పెద్ద పెద్ద ముచ్చట్లు నాకు తెలివయ్యే తాత. ఏదన్నా ఉంటే నువ్వే చెప్పాలి. చెప్పేది ఏమున్నదే తల్లి, మంత్రి పదవి ఇయ్యలేదని బోధన ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి సారు అలిగిండట. రేపు బోధన బంద్కు పిలుపునిచ్చిర్రు. ఇక అట్లనే మా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సార్ కూడా మంత్రి పదవి ఇయ్యలేదని చెప్పి గుయ్యి గుయ్యి అని గొలుగుతాండట. మరి ఆయన ఏం చేస్తాడో చూడాలి. ఇక చెప్పుకుంటూ పోతే మంత్రి పదవుల కోసరానికి అధిష్టానం దగ్గరికి లైన్లు కట్టిన ఎమ్మెల్యేలు అందరూ లీడర్లు అందరూ గిత్తనే అడిగి కూర్చున్నారట. మరి రేపట్ల ఏం జరుగుతుందో ఏమో చూడాలి చెయ్యి పార్టీలా. వామ్మో ఈ మంత్రి పదవులు చెయ్యబట్టి చెయ్యిపాటిలా పెద్ద పెద్ద పంచాయతీలే మోపేటట్టునే కదనే తాత. అలిగిన లీడర్లను బుద్ధిగరిచ్చే పనిలో పడ్డదట అధిష్టానం. మరిగా ఎంతమంది అలకమా అని అసలు పనులు ముంగటేసుకుంటారో చూడాలి. కానీ సరే కానీ కడమ వార్తలు ఏమైనా ఉంటే చదువుకో, నల్లతుందట నేను పోయి అవి పట్టుకోవాలి నీళ్ళు. కానీ అదే ఈ ఉన్న పదవులతోటి వీళ్ళు బాగా ఉద్ధరించినట్టు మంత్రి పదవి ఇస్తేనే మేము మందిలో తలెత్తుకొని తిరుగుతాం, లేకుంటే తిరగము అని చెప్పుకుంటారట కొంతమంది లీడర్లు. ఏం పద్ధతిలో ఏం పడగని దాదా. చూసింది కదా పబ్లిక్. ఇగో ఇట్లనే చాలా దిక్కు నియోజకవర్గాలలో మంత్రి పదవుల మీద మస్తుగా పంచాయతీలు జరుగుతున్నాయట. అలిగినోళ్లను బుజ్జగిచ్చుడు, పదవులు రానోళ్లకు మాటలిచ్చుడు ఓ మస్తుగా జరుగుతున్నదట చెయ్యి పార్టీలా. మరిగా ముంగట ఇంకేం జరుగుతుందనేది ఎదురు చూడాలే. చూసినారుల్లా చెట్టుకెంచి నీళ్ళు ఎట్లా గారుతున్నాయో. ఇండల్ల గదా నల్ల మోటారు పోసినట్టే చెట్టు తొర్రలకెంచి నీళ్లు గారే వరకు మస్తుగా పరిశానైనరట ఆడున్నోళ్ళందరూ. గిదేదో దేవుని మహిమే ఉన్నట్టున్నదని చెప్పి చెట్టుకు పసుపు కుంకుమలు పెట్టి పూలదండలతోని పూజలు కూడా షురు చేసిండ్రు ఆడున్న పబ్లిక్. చిన్న పెద్ద తేడా లేకుండా చెట్టుకెంచొచ్చే నీళ్ళని నెత్తిమీద చల్లుకోనికే మస్తుగా ఎగబడ్డరు జనాలు. మహారాష్ట్ర పూణెలున్న పింప్రి చించ్వాండ్ అనే ఊళ్ళో జరిగిందిది. గీలే గాదు గీ ముచ్చటెరకైనా చుట్టుముట్టున్న ఊరలు సుతం సూసనీకి ఆడికి మస్తుగా లైన్లు క్యూ కట్టిండ్రట. ఫోటోలు వీడియోలు తీసుకొని మస్తుగా మురిసిపోయిండ్రు కొందరైతే. ఇంకో 4 వద్దులు గిట్లనే జనాలొచ్చుతుంటే గిడో గుడి సుతం గడుదురు కావచ్చు. కానీ ఆడున్న మున్సిపాలిటీలు చెప్పిన ముచ్చటిన్నాక అలా మైండ్ అంతా బ్లాక్ అయిందనుకో రాదుండ్రి.
గిదంతా దేవుని లీల కాదు, ఏం కాదు. చెట్టు కిందున్న నీళ్ల పైపు లైన్ వలిగిపోయే వరకు నీళ్లే చెట్టుకెంచి గారుతున్నాయి. గంతేగాని దీంట్లో మహిమలు లేవని ఆడున్నోళ్ళు చెప్పే వరకు పోయాం మోసపోయాం అనుకొని చేతులు నెత్తిమీద పెట్టుకొని ఎవ్వరి దారినాలు పోయిండ్రట. కాని చూసిండ్రు కదా పబ్లిక్ దునియాల జనాలు ఎట్ల మోపైండ్రో. అదిగో పులంటే ఇదిగో తోకన్నట్టు ఎవలో ఏదో చెప్పిండ్రని దాన్ని నమ్మిపోయి తతిమ జనాలందరెట్లా పర్షానైండ్రో. మూఢనమ్మకాలు నమ్మొద్దని ఎంత మొత్తుకున్నా సుతం ఏదోటి చిత్రం జరిగిందంటే చాలు దానికి దేవుడని పేరు పెట్టుడు, పూజలు షురు చేసి మొక్కులు పెట్టుడు. ఏం చేస్తాం మళ్ళా గట్ల తయారైండ్రు జనాలు. మరి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సారు పరిస్థితి ఇప్పుడు కుర్దిల పడ్డ ఎల్క లెక్కనే అయిందుల్లా. ఆగో చూసిండ్రు కదా విమానం ఎక్కబోతుంటే తూలిపడ్డ ట్రంప్ సారు దాన్ని ఎట్లా కవరింగ్ చేసుకున్నాడో. నన్నెవ్వరు చూడలే, నేనేం జారిపడలేదన్నట్టే సినిమాల కమల్ హాసన్ లెక్క నట విశ్వరూపం చూపెట్టిండు. కాని వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యే వరకు ట్రంప్ సారు తూలిన ముచ్చట దునియా మొత్తం ఎరుకయింది. అమెరికా న్యూజెర్సీలా ఎయిర్ ఫోర్స్ విమానం ఎక్కబోతుంటే జరిగింది ఇది. ఇక విమానం ఎక్కుతుంటే సార్కి ఏమైందో ఏందో తెలియదు గాని ఒక మెట్టు జారి కింద పడబోయిండు. జర్రైతే కింద పడుతుండే. కాని ఎంబటే అలర్ట్ అయిన ట్రంప్ సారు బ్యాలెన్స్ చేసుకొని దవదవ ఆయింత మెట్లెక్కి విమానం లోపలికి పోయిండు. అయితే అంతకు మొదలు గిట్లనే జో బైడెన్ సార్ విమానం ఎక్కబోతుంటే జారిపడ్డ గాయనను మస్తుగా ఎడ్డించిండు ట్రంప్ సారు. వయసు మీద పడ్డ బైడెన్ కు కండ్లే సక్క గనబడే విమానం మెట్లెక్కనికే మస్తుగా తంటాలు పడుతుండు. ఇంగా గసంటోడు దేశాన్నేం పాలిస్తాడని గిట్ల బైడెన్ కాకను బగ్గనేగతాలు చేసిండు గప్పట్లా. ఇప్పుడు ట్రంప్కు సుతం గదే పరిస్థితి వచ్చే వరకు బైడెన్ లెక్కనే మీకు కూడా వయసు అయిపోయింది. పదవికి రాజీనామా చేసి చక్కగా రెస్ట్ తీసుకోవాలని కారెడ్డాలాడుతున్నారు గీ వీడియో చూసిన పబ్లిక్ కొందరు. కాని గప్పట్ల బైడెన్ అవమానించిన ట్రంప్ సారు కూడా గదే అవమానం జరిగిద్దంటే కర్మ రిటర్న్స్ అంటే గిదేనంటున్నారు కొందరు గీ ముచ్చటెరకైన పబ్లిక్. తెలంగాణలో బస్ పాస్ రేట్లను పెంచిండ్రు టీఎస్ఆర్టీసీలు. మరి సర్కారులకు ఆర్టీసీకెంచొచ్చే ఆమ్దాని తక్కువైందో లేకపోతే ఏందో గాని ఇటు కామన్ పబ్లిక్ వాడే బస్ పాస్ రేట్లు కాదు, అటు స్టూడెంట్స్ బస్ పాస్ రేట్లు కూడా పెరిగినాయి. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని రకాల బస్ పాస్లకు 20% మీదనే రేట్లు పెంచిండ్రు ఆర్టీసీలు. గిన్నొద్దులు 1150 రూపాయలున్న ఆర్డినరీ బస్ పాస్ ను 1400 రూపాయలు చేసిండ్రు. 1300 రూపాయలున్న మెట్రో ఎక్స్ప్రెస్ 1600 రూపాయలైతే 1400 రూపాయలున్న మెట్రో డీలక్స్ బస్ పాస్ ను 1800 రూపాయలైంది. ఇక పెరిగిన కొత్త బస్ పాస్ ఛార్జీలను గియ్యాలట్కెంచే అమలు చేసిండ్రు ఆఫీసర్లు. అయితే ఫ్రీ బస్సు పథకం పేరు మీద ఆడోళ్లకైతేనో బస్ ఛార్జీలు గుండు సున్న చేసిండ్రు. మాకేమో అడ్డగోలు ఛార్జీలు పెంచి మా గుండు గీసినంత పని చేస్తున్నారని సర్కారుల మీద గరమైతున్నారు శానా మంది పాసులు తీసుకొని బస్సులల్లో తిరిగే కామన్ పబ్లిక్. మొన్నట్లా మెట్రో ఛార్జీలు పెంచిన రెండొద్దులకే ప్రజల నుంచి వ్యతిరేకతను చూసి వెనుకకు పోయిండ్రు మెట్రో ఆఫీసర్లు. మరి బస్ పాసుల మీద అడ్డగోలు రేట్లు పెంచిండ్రని కోపానికొత్తున్న కామన్ పబ్లిక్ ను చూసి సర్కారోళ్ళు ఏం ఆలోచన ఎత్తారో చూడాలే. సోషల్ మీడియాలో ఫేమస్ గానికే కొందరు చిత్రకథలు పడుతుంటారు. అగో గీ మోతవారవలో గాని చూసినారుల్లా బండి మీద పోకుంటేనే ట్యాంకుల పెట్రోల్ ఎట్లా పోసుకుంటున్నాడో. బండి తొవ్వ మీద పోతుండగానే హ్యాండిల్ ఇడ్చబెట్టిండు. పెట్రోల్ లాక్ ఓపెన్ చేసుకొని క్యాన్లున్న పెట్రోల్ అంతా గౌరవెట్టి బండి ట్యాంకర్లు పోసుకున్నాడు. పెట్రోల్ పోసుకునేటప్పుడు ఇంజన్ ఆన్లుంటే ఏదైనా ప్రమాదమయ్యే అవకాశం ఉన్నదని బండిని ఆఫ్ చేసుకొని మరి ట్యాంకులో పెట్రోల్ పోసుకుంటాం. అసొంటిది గీడు గినేషాలైతే మామూలుగా లేవు కదా. ఓ దిక్కు బండి రన్నింగ్లు ఉండంగానే గది కూడా రోడ్డు మీద పోతుండగానే పెట్రోల్ క్యాన్లున్న పెట్రోల్ అంతా ఖాళీ చేసి ట్యాంకులో నింపుకున్నాడు గిట్లా. మల్లగిదంతా రికార్డ్ చేసుకొని ఏదో వరల్డ్ కప్ సాధించినంత బిల్డప్లు కొట్టుకుంటా సోషల్ మీడియాలో షేర్ చేసుకునే వరకు మస్తు వైరల్ అవుతున్నది. ఇక ఈ ముచ్చట మీద అటు ఆర్టీసీ ఎండి సజ్జనార్ సార్ కూడా బగ్గనే గరమైండు. సోషల్ మీడియా మీద ఉన్న పిచ్చితోని అసలు ఏం చేస్తున్నారో కూడా తెలుస్తలేదు కొందరికి. దిక్కుమాలిన వీడియోలతోని ఏం చేద్దాం అనుకుంటున్నారని గట్టిగానే అరుచుకున్నాడు సజ్జనార్ సార్. గిసొంటి పిచ్చి పనులు చేసేటోళ్ళందరినీ సోషల్ మీడియాలో సార్ గట్టిగానే అరుచుకుంటున్నాడు గాని పిచ్చి రీల్స్ చేసేటోళ్ళు తగ్గకపోడు కాదు, దినామింకా పెరుగుతూనే ఉన్నారు. అసలు గిసొంటలను చక్కగా స్టేషన్ కు తీసుకుపోయి 4 గట్టిగా అరుచుకుంటే తతిమోలు చక్కగా అవుతారని అనబట్టిండ్రు చాలా మంది గి రీల్స్ పిచ్చోళ్ళ ముచ్చటెరకైన పబ్లిక్. ఇక తెచ్చిన వార్తలన్నీ అయిపోయినాయి.
ఈ ఊళ్ళా తాజా పంట సమర్పించు ఇయాది జోర్దార్ వార్తలు. మళ్ళొచ్చే జోర్దార్లో మళ్ళా కలుద్దాం. అప్పటిదాకా చూస్తూనే ఉంటుండ్రి హెచ్ఎం టీవీ. అట్లనే ఇంకిన్ని మంచి మంచి వార్తల కోసం హెచ్ఎం టీవీ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇసంటి ముచ్చట్లు ఆడ మస్తుగుంటాయి. అన్ని ముచ్చట్లు మీ దాకా చేరాలంటే తప్పకుండా గంట కొట్టుర్రి, లైక్ చేయండి. ఈ ముచ్చటను మీ దోస్తులకి షేర్ చేయండి. ఏమంటున్నాం? సరే మరి, టాటా.